యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. సో ఇక ట్రంప్ మరొక బాంబ్ పేల్చాడు. అయితే ఇది వేరే కంట్రీస్ మీద కాదు, తన కంట్రీలో ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీ మీద. ఏంటి హార్వర్డ్ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, ముఖ్యంగా అక్కడ స్టూడెంట్స్ సంబంధించి స్టార్ట్ అయిన ఇష్యూ కంప్లీట్ హార్వర్డ్ యూనివర్సిటీయే మూత పడేలా చేస్తుంది అనే ఈ ఒక కొత్త అప్డేట్ పై పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఈ విషయాలన్నిటిపై మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు విష్ణు గారు, అసోసియేట్ హెడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్. నమస్కారం విష్ణు గారు. హాయ్. సో యూజువల్లీ ట్రంప్ అనే పర్సన్ ఇప్పటి వరకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద, ఎవరైతే ఎడ్యుకేషన్ పర్పస్ మీద అక్కడికి వెళ్ళారో వాళ్ళు అవుట్ ఆఫ్ ది క్యాంపస్ జాబ్ చేస్తే వాళ్ళని రిమూవ్ చేసే విధంగా ఇలా ఎన్నో యాక్షన్స్ తీసుకుంటూ ఉన్నారు. బట్ తన సొంత కంట్రీలో ఉన్న యూనివర్సిటీ మొత్తం మూతపడేలా చేస్తున్న ఈ అంశం ఏంటి, ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు, కేవలం ఒక కొంతమంది స్టూడెంట్స్ వల్ల ఇది జరుగుతుంది అని మన అనలిస్టులు చెప్తున్నారు. అసలు ఓవరాల్ వ్యూ ఏంటి దీని మీద? ఓకే, సో దీని బ్యాక్గ్రౌండ్ చాలా సింపుల్ అండి. ఓకే, ఇస్రాయెల్ పాలస్తీన్ వార్ వచ్చినప్పుడు there was some protests, and basis of the protests there is some sort of issues happened inside the Harvard University. Okay, basically protests and students ni colleges ki ellakunda and professors ni colleges ki elli paatalu cheppakunda konni protests జరిగాయి అన్నమాట. సో దాని తర్వాత ఇప్పుడు ఏం చేశారు, ట్రంప్ ఎలక్ట్ అయ్యాక ద హోమ్లాండ్ సెక్యూరిటీ, ఓకే, వాళ్ళు వచ్చి దే సెడ్ మాకు అన్ని వీడియో ఫుటేజెస్ ఇవన్నీ కావాలి అండ్ యూ హ్యావ్ టు రివీల్ ద ఇన్ఫర్మేషన్ అని చెప్పారు. హార్వర్డ్ టుక్ అ స్టాండ్ సేయింగ్ వీ కాంట్ షేర్ దోస్ వీడియోస్ విత్ హోమ్లాండ్ సెక్యూరిటీ బికాస్ వీ వాంట్ టు ప్రొటెక్ట్ అవర్ స్టూడెంట్స్. వాళ్ళు తప్పు చేస్తారో మంచి చేస్తారో ఏదో ఒకటి ఉంది. ఓకే, బట్ హార్వర్డ్ టుక్ అ వెరీ నైస్ స్టాండ్ సేయింగ్ వీ డోంట్ వాంట్ టు షేర్ ఇట్ అండ్ వీ వాంట్ టు ప్రొటెక్ట్ అవర్ స్టూడెంట్స్. దిస్ ఇస్ ద బేసిస్. ఇప్పుడు అలా చెప్పినప్పుడు ద ట్రంప్, it's not basically Trump, it's basically again Homeland Security guys. ఒక స్టూడెంట్ ఇక్కడ హోమ్లాండ్ సెక్యూరిటీ అంటే ఒకసారి క్లారిటీ తీసుకుందాము. సో హోమ్లాండ్ సెక్యూరిటీ అంటే ప్రాక్టికలీ లైక్ మన ఎన్ఎస్ఏ లాగా, మన ఇండియాలో ఉన్న ఎన్ఎస్ఏ లాగా, విచ్ ఇస్ లైక్ హూ ఇస్ టేకింగ్ కేర్ ఆల్ ద సెక్యూరిటీ థ్రెట్స్ మొత్తం చేసుకునేది. ఓకే, వెరీ హై సంబంధించి ఎటువంటి శాంతి భద్రతలు ఇబ్బంది పడకుండా చూసుకునే ఒక ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. యా, వెరీ హై ఆర్గనైజేషన్, చాలా పెద్ద ఆర్గనైజేషన్. ఓకే, లాట్ ఆఫ్ పవర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ ఒక స్టూడెంట్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ని ఏ యూనివర్సిటీ అయినా తీసుకురావాలంటే యుఎస్లో దే నీడ్ సంథింగ్ కాల్డ్ ESVP అని చెప్పేసి ఒక సర్టిఫికేషన్. ఓకే, సో ఆ సర్టిఫికేషన్ ఏంటంటే స్టూడెంట్ ఎక్స్చేంజ్ స్టూడెంట్ వీసా ఇన్ఫర్మేషన్ లాగా ఒక సర్టిఫికేషన్ ఉంటేనే దే కెన్ సే ఐ కెన్ బ్రింగ్ ఫారిన్ స్టూడెంట్స్ ఇన్ టు హార్వర్డ్. ఓకే, సో వెన్ యూ అప్లై ఫర్ అ వీసా, ఒక వీసా మనం అప్లై చేసేటప్పుడు మనం I-20 అంటాం కదా, I-20 అనేది ఒక ఆఫర్ లెటర్ లాగా. సో ఈ I-20 ఆఫర్ లెటర్ ఎలా వస్తుంది అంటే ఆ సర్టిఫికేట్ ఉంటేనే ఒక యూనివర్సిటీ I-20 ఇవ్వగలుగుతుంది. ఆ సర్టిఫికేషన్ అనేది ఇక్కడ గ్రీన్ సిగ్నల్ రావాలి వీళ్ళకి. బేసికలీ వాళ్ళు ఏం చేశారంటే ఆ సర్టిఫికేషన్ తీస్తారు. దెన్ ఆ యూనివర్సిటీకి సంబంధించి ఎటువంటి ఇమిగ్రేషన్ స్టూడెంట్స్ అనేవి రావడానికి స్కోప్ లేకుండా చేశారు. ఇది 2 పర్స్పెక్టివ్స్ నుంచి చూద్దాం. ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్ అంటే ఇండియన్ స్టూడెంట్స్ని చూసుకున్నట్లయితే ఏం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి నియర్ ఫ్యూచర్లో. ఇక హార్వర్డ్ యూనివర్సిటీ తరపున చూసుకున్నట్లయితే దానికి ఎట్లాంటి నష్టం కలిగే ఛాన్స్ ఉందంటారు? ఇండియన్ స్టూడెంట్స్కి అయితే ఏ ప్రాబ్లం లేదు. దిస్ ఈస్ వన్ ఆఫ్ కేస్ విత్ హార్వర్డ్ యూనివర్సిటీ అండ్ వెరీ సింపుల్ ఇష్యూ విత్ హార్వర్డ్ యూనివర్సిటీ. ఇండియన్ స్టూడెంట్స్ హు ఆర్ స్టడీయింగ్, హు ఆర్ గోయింగ్ దేర్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఈ ఒక్క విషయం వల్ల నో ఎఫెక్ట్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్. అక్కడ చదువుకుంటే ఇండియన్ స్టూడెంట్స్ కి ఎలాంటి ఇబ్బందులు లేవు, ఏం లేదు. వేరే యూనివర్సిటీస్లో ఉండేవాళ్ళు హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక 600-700 ఇండియన్ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి దే హ్యావ్ టు ఫైండ్ అనదర్ యూనివర్సిటీ యాజ్ ఆన్ టుడే. ఈ రోజు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే దే హ్యావ్ టు ఫైండ్ సమ్ అదర్ యూనివర్సిటీ. అంటే ఒక హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి ఎంతో కాలంగా పేరు తెచ్చుకున్న పెద్ద యూనివర్సిటీని ట్రంప్ పడేలా చేస్తాడు కదా. ఇప్పుడు ఆ యూనివర్సిటీ అక్కడున్న ఇండియన్ స్టూడెంట్స్కి ఎలాంటి హెల్ప్ చేసే ఛాన్స్ ఉందంటారు? నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే దిస్ ఇష్యూ విల్ బి సాల్వ్డ్. అసలు ఈ మనం ఇప్పుడు ఏదైతే ఇష్యూ స్టార్ట్ అయిందో అది సాల్వ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మొన్న జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక అప్డేట్, 72 అవర్స్లో ఇఫ్ హార్వర్డ్ యూనివర్సిటీ ఒక 6 కండిషన్స్ ఇచ్చింది. ఏ కండిషన్స్? ప్రొటెస్ట్లో చేసిన వాళ్ళ స్టూడెంట్స్ డీటెయిల్స్ మాకు కావాలి, అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసిన స్టూడెంట్స్ మాకు కావాలి,
ఇలాగా ఒక 6 కండిషన్స్ ఇచ్చారు హోమ్లాండ్ సెక్యూరిటీ టు హార్వర్డ్. ఇప్పుడు హార్వర్డ్ 72 అవర్స్లో అది కంప్లై అయ్యి చేశారంటే దిస్ ఇస్ నథింగ్ టు డూ విత్ ఎనీమోర్. సో దట్ ఆల్ థింగ్స్ విల్ గో ఆఫ్. అంటే విష్ణు గారు ఇక్కడ హోల్ సినారియో క్రియేట్ అవ్వడానికి కారణం ఏంటి? హోమ్లాండ్ సెక్యూరిటీస్ లేకపోతే గవర్నమెంట్ నుంచి మనకు శాంతి భద్రతల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు అక్కడ స్టూడెంట్స్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి అని, అది ఇవ్వము అన్నందుకు హార్వర్డ్ యూనివర్సిటీ మొత్తాన్ని మీరు క్లోజ్ చేసుకోండి అన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ మొత్తం క్లోజ్ చేయలేదు. అగైన్ దట్స్ చిన్న కరెక్షన్. వాట్ దే సెడ్ ఇస్ హార్వర్డ్ యూనివర్సిటీ కెనాట్ యాక్సెప్ట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పరంగా అయితే క్లోజింగ్ అని చెప్పారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని వదులుకుంటుందా హార్వర్డ్ యూనివర్సిటీ అనేది? హార్వర్డ్ యూనివర్సిటీ డిసైడ్ అవ్వాలి. అగైన్ నన్ను పర్సనల్గా అడిగారంటే వన్స్ అగైన్ వాట్ హార్వర్డ్ యూనివర్సిటీ చేసేది కూడా మంచిది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైవసీ. ఇప్పుడు హోమ్లాండ్ సెక్యూరిటీ ఆ వీడియో తీసుకుంటుంది, ఒక స్టూడెంట్ అందులో ఎవరికో ఒకరికి సపోర్ట్ చేశారు, ఓకే, అది ఏ అయినా కానీ బి అయినా కానీ, అండ్ హోమ్లాండ్ సెక్యూరిటీకి అగెయిన్స్ట్ అనుకుందాం, ఓకే, లేకపోతే వాళ్ళ పాలసీస్కి అగెయిన్స్ట్. అందులో నుంచి ఒక 10 స్టూడెంట్స్ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోవాలంటే, ఇది మొన్న జరిగింది కదా ట్రాఫిక్ వైలేషన్, లీవ్ మై కంట్రీ అనేసి, అలా చేస్తే ఏం చేస్తారు? చేయడానికి ఏం లేదు, ఇంకా వెళ్ళిపోవడం తప్ప. ఎగ్జాక్ట్లీ. సో హార్వర్డ్ యూనివర్సిటీ సైడ్ చేసేది ఈస్ వాట్ సంథింగ్ వీ షుడ్ ఆల్వేస్ అప్రిషియేట్. దే ఆర్ అట్లీస్ట్ ఏబుల్ టు టేక్ ఎ స్టాండ్. వాళ్ళు తీసుకున్న స్టాండ్ని సపోర్ట్ చేయగలం, అందులో డౌట్ లేదు. బట్ ఇప్పుడు వాళ్ళు డెసిషన్ తీసుకున్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అనే వాళ్ళు వెళ్ళిపోతారు, తీసుకోకపోయినా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎన్ని మంది వెళ్ళిపోతారు అనేది క్వశ్చన్. ఇప్పుడు ఎంతమంది వదులుకోవాలనేది పాయింట్. ఎగ్జాక్ట్. మొత్తం వదులుకోవాలనుకుంటే కంప్లీట్ యూనివర్సిటీ పరంగా ఇబ్బంది, ఒకరో ఇద్దరు అనుకుంటే వాళ్ళు డేటా ఇవ్వడం. సో క్లియర్గా హార్వర్డ్ యూనివర్సిటీ ఇప్పుడు ఎటువంటి ఆ 6 అప్లికేషన్స్ ఏమున్నాయి, ఏమేమి చేయాలి వాటిని? సో కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ ఏ రికార్డ్స్, ఒక స్టూడెంట్ డీటెయిల్స్, ఇల్లీగల్ యాక్టివిటీ వెదర్ ఆన్ ఆర్ ఆఫ్ క్యాంపస్. మీ దగ్గర ఎలాంటి రికార్డ్స్ ఇల్లీగల్ యాక్టివిటీ ఒక స్టూడెంట్ గురించి ఉంటే, ఆన్ ఆర్ ఆఫ్ క్యాంపస్ ఉంటే వాళ్ళతో షేర్ చేయాలి. దిస్ ఇస్ కండిషన్ 1. సెకండ్, రిగార్డింగ్ డేంజరస్ ఆర్ వైలెంట్ యాక్టివిటీ. ఇల్లీగల్ యాక్టివిటీ ఒకటి, ఇది డేంజరస్ ఆర్ వైలెంట్ యాక్టివిటీ, ఓకే, దట్ ఈస్ నెంబర్ 2. అలాంటివి ఏ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్న, వీడియో అయినా సరే, ఇన్ఫర్మేషన్ అయినా సరే, ఈమెయిల్ అయినా సరే, ఏదైనా సరే, దిస్ నీడ్స్ టు బి షేర్డ్ విత్ హోమ్లాండ్ సెక్యూరిటీ. దట్ ఈస్ 2. నెంబర్ 3, థ్రెట్స్ టు అదర్ స్టూడెంట్స్. అంటే ఎవరన్నా వెళ్ళి ఇఫ్ దే ఆర్ థ్రెటనింగ్ ఎనీ స్టూడెంట్, లేకపోతే యూనివర్సిటీ వాళ్ళని థ్రెటన్ చేసి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది. అగైన్ దిస్ క్యాన్ బి ఎలక్ట్రానిక్ రికార్డ్, మెయిల్, అఫిషియల్ కంప్లైంట్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే దే షుడ్ బి షేర్డ్ విత్ హోమ్లాండ్ సెక్యూరిటీ. దిస్ ఇస్ నెంబర్ 3. ఫోర్త్, రిగార్డింగ్ డిప్రివేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ అదర్ క్లాస్మేట్స్ ఆర్ యూనివర్సిటీ ప్రొఫెషనల్. అంటే నేను ఇప్పుడు క్లాస్కి వెళ్ళాలనుకుంటున్నాను, వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు, నన్ను ఆపేయడం. అండ్ ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ వెళ్ళి క్లాస్ చెప్పాలనుకుంటున్నాడు, వాళ్ళని ఆపేయడం. ఇలాంటి విషయాలు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నాయి, అఫీషియల్గా కంప్లైంట్ రైస్ ఉన్నాయంటే అలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాలి. అగైన్ అనదర్ ఆస్పెక్ట్, ఎనీ అండ్ ఆల్ డిసిప్లినరీ రికార్డ్స్ ఆఫ్ ఆల్ నాన్-ఇమిగ్రెంట్ స్టూడెంట్స్ enrolled in the last 5 years, which means ఏ ఒక ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ ద స్టూడెంట్స్ షుడ్ బి షేర్డ్ విత్ హోమ్లాండ్ సెక్యూరిటీ. సో ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఇవ్వగలం అనేది హార్వర్డ్ యొక్క క్వశ్చన్. యా, అండ్ ఫైనలీ ఆల్ ఆడియో అండ్ వీడియో ఫుటేజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ హార్వర్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఎనీ ప్రొటెస్ట్ యాక్టివిటీ ఇన్వాల్వింగ్ అ నాన్-ఇమిగ్రెంట్ స్టూడెంట్ ఆన్ అ హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్. అంటే ఈ ప్రొటెస్ట్ గురించి మనం మాట్లాడాం కదా, దట్ ఈస్ ద 6th one. సో ఏ వీడియో, ఆడియో ఏది ఉన్నా సరే దే వాంటెడ్ ఇట్. సో ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ డేటా ఇచ్చేసి మిగిలిన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ డేటా. ఆల్ ద స్టూడెంట్స్ డేటా దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎవ్రీబడి అలాంగ్ విత్ స్పెసిఫిక్గా ఈ వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, ఇట్స్ అప్ టు దెమ్ నెక్స్ట్. ఓకే, బట్ ideally what they said is, especially a 5th point, any of all the disciplinary records of all non-immigrant students in చెప్పేశారు. ఓకే, which means ప్రతి ఒక్క డేటా we need it. ఇప్పుడు హార్వర్డ్ ఇస్తుందా ఇవ్వదా అనేది క్వశ్చన్ మార్క్. సో హార్వర్డ్ యూనివర్సిటీ మోస్ట్లీ తన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరినీ వదులుకునే కంటే కూడా ఈ డేటా ఇవ్వడం అనేది ఒక బెటర్ ఆల్టర్నేటివ్గా చూడడానికి స్కోప్ ఉందంటారా? ఎనీ యూనివర్సిటీ ఇలా చూసే ఛాన్స్ ఉందంటారా? See, when it comes to security, ఇప్పుడు మనం కూడా ఉన్నాం, ఓకే, ఇప్పుడు మనం వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిద్దాం, ఓకే, అమెరికన్ సిటిజన్ లాగా. వాట్ వీ విల్ సే, ఏం లేకపోతే ఎందుకు భయపడతారు, డేటా ఇవ్వండి అంటారు. దట్ ఈస్ ట్రూ. బట్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే, ఆ డేటా మీరు ఎలా యూస్ చేస్తారని మాకు తెలియదు కదా. ఓకే, ఆర్ యూ గోయింగ్ టు హరాస్ మై 10 స్టూడెంట్స్ ఆర్ 15 స్టూడెంట్స్ ఆర్ 30 స్టూడెంట్స్ ఆర్ 100 స్టూడెంట్స్?
జస్ట్ బికాస్ ఐ షేర్ మై డేటా. ఆ 100 స్టూడెంట్స్ హరాస్మెంట్కి ఇది ఈ డేటా షేరింగ్ అనేది ఉండదు. హార్వర్డ్ హిస్టరీ మొత్తంలో ఒక బ్లాక్ మార్క్గా ఉండిపోయేది దానికి కూడా స్కోప్ ఉంది. అది హార్వర్డ్ హిస్టరీలో బ్లాక్ మార్క్గా ఉంటుందా బికాస్ దే ఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ దట్ పాలసీ, ఒక ఐడియాలజీ, ఆర్ ఇది ట్రంప్ గవర్నమెంట్ మీద ఎలాంటి ఒక ఇంపాక్ట్ తీసుకొస్తుంది అనేది ఈస్ ద క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే దే జస్ట్ ఇందులో ఇంకొక డౌట్ ఉంది నాకు. యూజువల్లీ నాట్ పాసిబుల్, ఇది ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ అని చెప్పవచ్చు. ఇన్ ఎనీ కేస్ ఏదో ఒక హోమ్లాండ్ సెక్యూరిటీకి ఆపోజిట్గా ఒక అంతమంది గ్రూప్లో ఒక ఇండియన్ స్టూడెంట్ ఉంటే వాడి ఫ్యూచర్ ఏంటి? క్వశ్చన్ మార్కే. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హార్వర్డ్ ఇస్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్. జస్ట్ నేను వెళ్ళాను, అక్కడ నిల్చొని చూసాను, ఎవడో ఒకడు ఒక ఫ్లాగ్ ఇచ్చాను, నేను పట్టుకున్నాను. టిపికల్ మూవీస్ సీన్ తీసుకుందాం. ఓకే, వెరీ హైపోథెటికల్ క్వశ్చన్ మార్క్. సో because this agency, Homeland Security Agency, is like with a lot of power. They can decide to do anything that they want, and they can just. ఎందుకు అంటే there's a time Twin Towers క్లూ వెళ్ళిపోయినప్పుడు they don't know whether it is a Pakistani or a Hindustani. No. They did the same for both of them. Yeah. And without any safety measures. జైల్లోకి తీసుకెళ్లారు, దే టార్చర్డ్ దెమ్. అండ్ ఎలా చాలా టెస్ట్ మోడల్స్ ఉన్నాయి వీటిపై. బికాజ్ ఒక ఇష్యూ జరిగినప్పుడు దానివల్ల ఇంపాక్ట్ ఎక్కువ కామన్ పీపుల్కి, ఇన్నోసెంట్ పీపుల్కి జరుగుతుంది, దానివల్ల ఎటువంటి డౌట్ లేదు. బికాస్ దే డోంట్ నో ద రిపర్కషన్స్ అన్నీ కూడా. బట్ సమ్హౌ హార్వర్డ్ యూనివర్సిటీ వీటన్నిటికి ఎదురెళ్ళి వాళ్ళని కాపాడాలనుకుంటుంది. ఇట్స్ ఎ గ్రేట్ మూవ్. ఐ సెల్యూట్ పర్సనలీ. బట్ ఇన్ కేస్ ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ చెప్పినట్టు చేయకపోతే హార్వర్డ్ యూనివర్సిటీ కంప్లీట్గా తన ఫ్యూచర్ మొత్తం వితౌట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అనేది గడపాల్సి ఉంటుంది కదా. ఉండొచ్చు. ఈజ్ దట్ పాసిబుల్ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్? See, again, they went to the court and they'll go and fight in the court. అది ఎన్ని రోజులు అవుతుంది ఏంటని మనకి తెలియదు. బట్ కోర్టుకి వెళ్ళినాక కూడా ఆ హియరింగ్స్ ఏంటనేది నాకు ఫుల్ ఐడియా లేదు. ఎంత ఫాస్ట్గా చేస్తారు, వెదర్ దే విల్ డూ ఇట్ ఆర్ నాట్. బట్ యాజ్ ఆన్ టుడే స్టూడెంట్స్ కెనాట్ యాక్చువల్లీ స్టడీ ఇన్ హార్వర్డ్ యూనివర్సిటీ బికాస్ దే డోంట్ హ్యావ్ ద సర్టిఫికేషన్. ఓకే, ఆ సర్టిఫికేషన్ లేకపోతే యూ కెనాట్ ఫంక్షన్. చాలా సింపుల్. యూ కెనాట్ ఫంక్షన్ అంటే యూ కెనాట్ రిక్రూట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఓకే, సో ఇది అక్కడ ఉన్న స్టేటస్ యాజ్ ఆన్ టుడే. ఇట్ జస్ట్ ఒక ప్రెషర్ ఒక యూనివర్సిటీ మీద. ఓవరాల్గా టు సింప్లిఫై దిస్ సిచ్యువేషన్, ట్రంప్ గవర్నమెంట్ ఉంది, హోమ్లాండ్ సెక్యూరిటీస్ ఉన్నాయి. హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఒక చిన్న ధర్నా, ఏంటి ఎందుకు ఏంటి అనేది పక్కన పెడతా, ఒక ధర్నా జరిగింది హార్వర్డ్ యూనివర్సిటీలో. ఆ ధర్నా జరిగిన స్టూడెంట్స్ యొక్క డేటా మాకు ఇవ్వడానికి హోమ్లాండ్ అడిగారు. హార్వర్డ్ ఒప్పుకోలేదు. సో హార్వర్డ్ కంప్లీట్గా ఇంటర్నేషనల్ ఇమిగ్రేషన్ స్టూడెంట్స్ ఎవరు కూడా మీకు ఇంకా వద్దు ఇన్ ఫ్యూచర్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయింది. సో ఇప్పుడు హార్వర్డ్ అనేది వాళ్ళ డేటా ఇస్తే నార్మల్గా గడిచిపోతుంది, ఇవ్వకపోతే కంప్లీట్గా ఇమిగ్రేషన్ స్టూడెంట్స్ 6 కండిషన్స్ బేసికలీ అన్ని డేటా అడుగుతున్నారు. సో డూ ఆర్ డై సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. తెలుగులో ముందు నొయ్యి వెనక గొయ్యి అంటూ ఉంటారు లిటరలీ. సో అలాంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇదే అండి ఓవరాల్గా హార్వర్డ్ యూనివర్సిటీ గురించి మీకు రకరకాల న్యూస్లు వినిపిస్తున్నా. దిస్ ఈజ్ ఫ్యాక్టోరియల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మా ముందు తీసుకొచ్చి ఫ్యాక్ట్స్ అనేవి మా ముందు తీసుకొచ్చినందుకు, సింపుల్గా భయపడే పేరెంట్స్ అందరికి కూడా ఒక ధైర్యం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో అమెరికాకి ఆల్టర్నేటివ్గా ఎలాంటి కంట్రీస్ ఉన్నాయి, ఎక్కడ ఎలాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి, దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉన్న వీడియోస్ అనేవి నెక్స్ట్ రాబోతున్నాయండి. ఆ వీడియోస్ చూడాలనుకున్నట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.